నేను ఊరు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ ఎక్కడి నుంచి అమ్మా? ఏ ఊరమ్మా? నా పేరు నైనా. నైనా అమ్మ. అమ్మ చెప్పండి అమ్మా, ఏ ఊరమ్మా? ఏంటి మీ క్రిస్టియన్స్ గురించి అంత ఎలా మాట్లాడుతున్నారు? ఏమైందమ్మా? హాస్టల్ గారి దగ్గరికి వెళ్ళడం, అలా మాట్లాడటం కాదమ్మా. ఏం మాట్లాడారు? బుక్ గోదాదేవి మాట్లాడారు. ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే మీరే చూస్తారు. మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఒకటండి నేను అనేది, అమ్మా ఇప్పుడు మీ మతాల గురించి మేము ఎక్కడా విమర్శించింది లేదు. అదేంటి అదే ఎంత పచ్చాబద్ధం ఆ పొద్దున్నే? కాదమ్మా నయన గారా అమ్మా? అమ్మా అమ్మ అమ్మ కాదమ్మా, ఇంత పొద్దున్నే ఇంత పచ్చాబద్ధం ఆడేశారు. అసలు పాస్టర్లు ఎవడైనా హిందూ గ్రంథాల పేర్లు ఎత్తకుండా ఆడి బతుకు మెతుకు ఉందా? కాదమ్మా పోనీ మీకు కాదమ్మా, మీరు ఎంత పచ్చాబద్ధం పెద్దవాళ్ళు పొద్దున్నే ఆడిస్తే ఎలాగమ్మా? ఇప్పుడు ఎవడైనా ఏ పాస్టర్ అయినా హిందూ గ్రంథాలను విమర్శించకుండా బతకగలడా? హిందూ పండుగలు విమర్శించాలి, హిందూ పేర్లతోనే బతకాలి, సర్టిఫికెట్లో హిందూ అయి ఉండాలి, గుళ్ళ దగ్గర పోస్టర్లు అంటించాలి. భారతదేశం అయితే గుళ్ళ దగ్గరికి వస్తారా? ఈ పనికిమాల బైబిల్ పట్టుకుని గుళ్ళ దగ్గర రావచ్చా? తప్పు కదమ్మా. గుళ్ళ దగ్గర రాకూడదు కదా, తప్పు కదమ్మా. మీరు ఒక పని చేయండి అమ్మా. నేనేమంటానంటే, వాడు విజయ్ కుమార్ అని ఒకడు, వాడెవడో ఉపేంద్ర భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలన్నాడు. అంటే దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు గౌరవిస్తామా? అమ్మ దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? మీరు చెప్పండి. దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? అమ్మ దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? కాదు, దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? ఆ ఒక్క మొక్క చెప్పండి. దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవా కాదా? దేశాన్ని మొక్కలు చేయాలన్నాడు ఎదవే కదా. ఆడెవడండి దేశాన్ని మొక్కలు చేయమని అనడానికి? పనికిమాల బైబిల్ ఎవడకు కావాలి? అడుక్కు తినే బైబిల్ పనికిమాల బైబిల్ ఎవడకు కావాలండి? ఏదో ముష్టి పుస్తకం వేసుకొచ్చి కొంపల దగ్గరికి అయిపోయారు.